అడవిలో ప్రాణాలకు తెగించి నేను సంపాదించిన నగలు ఇవే. ఎండోమెంట్ వారు ఎంతో కాలంగా వెతుకుతున్న నగలు ఇవే. వీటిని ఎలాగైనా ఆయా గుళ్లకు చేర్చాలని నేను ఎప్పుడో అనుకున్నాను. నా ఆశయం ఈ విధంగా నెరవేరింది. మరి ఇందాక ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు కారులోంచి మాయమయ్యాయని ఎందుకు చెప్పావమ్మా? అప్పుడే నువ్వు అందరి ముందుకు తీసుకుని వచ్చేసుంటే అందరితో మాటలు అనిపించుకునే అవసరం ఉండేది కాదు కదమ్మా. అన్యాయంగా అందరితో తిట్టించుకోవడం నాకేమన్నా సరదానా అన్నయ్య? అప్పటి పరిస్థితి అలాంటిది. అందుకే వీటిని చూపించలేకపోయాను. అందరి ముందు తలంచుకుని దోషిలా నిలబడ్డాను. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే ధైర్యంగా చూపిస్తున్నాను. ఈ చిన్న గ్యాప్లో అంత మార్పు ఏమొచ్చింది? ముందు ముందు తెలుస్తుంది. నగలు తీసుకుని వెళ్ళడానికి అవని మళ్ళీ పిలిచింది. అందుకే వచ్చాం. ఏదో ఇబ్బంది ఉండి ఇందాక ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది అని అన్నావు. అర్థం చేసుకున్నాం అవని గారు. ఈ నగల్ని కనిపెట్టడం మా వల్లే కాలేదు, మీ వల్ల అయింది. అందుకు మేము అభినందిస్తున్నాం. ప్రభుత్వం వారిచే మంచి నజరానా కూడా ఉంటుంది. తొందరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపు కూడా వస్తుంది. సిద్ధంగా ఉండండి. నేను ఎటువంటి బహుమతులను ఆశించి చేయలేదండి. ఒకరోజు నాకు కలలో ఈ నగలు కనిపించాయి. నాతో అమ్మవారు ఈ పని చేయించుకోవాలని అనుకుంటుందని మా అక్క చెప్పింది. అందుకే ఆ క్షణం నుంచి నా ప్రయత్నాన్ని నేను చేస్తూ వచ్చాను. వీటిని దొంగిలించిన వారి గురించి తెలుసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవి గుడుల నుంచి మాయం కావడానికి కారణం ఈ మాయ. ఈ మాయ ఓ మాంత్రికుడి సహాయంతో వీటిని అడవిలో దాచింది. అబద్ధం. నిజం. వీటితో నాకేం అవసరం? అది నీకే తెలియాలి. నువ్వు అన్యాయంగా నిందను నా మీదకు నెడుతున్నావు. వీటికి సంబంధించిన చాట్ మీ ఇంట్లో ఎందుకుంది? ఆ రోజు నక్క తెలివితేటలతో తప్పించుకున్నా. ఇప్పుడు సమాధానం చెప్పు. అప్పుడు పేపర్లు కొనేవాడితో క్లారిటీ ఇచ్చాను కదా. వాడు నువ్వరేం చేసినవాడు కాదు. మీ ఇంట్లో క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు ఎందుకున్నాయి? పన్నమ్మాయి నా మీద క్షుద్ర పూజ ప్రయోగించబోయిందని చెప్పింది కదా. అది కూడా నీ ప్లానేలే. కాదు. అవును. అత్తయ్య గారు, అవని నన్ను కావాలని ఇందులో ఇరికిస్తుంది. సార్, నేను ఈ మాయ మీద మీకు కంప్లైంట్ ఇస్తాను. తర్వాత మీరు పోలీసులతో ఈమెను విచారణకు పిలిపించండి. నిజాలు బయటపడతాయి. షూర్ మేడం. ఈలోపు ఈ ఆభరణాలను మీరు దేవస్థానాల్లో పెట్టించండి. థ్యాంక్ యూ సో మచ్ అవని గారు. మాయ గారు, మీరు ఎవరైనా ఎంతటి వారైనా సరే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నిజం బయట పెట్టవలసి ఉంటుంది. మైండ్ ఇట్. ఇక మేం బయలుదేరుతాం. కాబోయే ఇంటి కోడలని గుడ్డిగా నమ్మేయడం కాదు. ఇప్పటికైనా నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి వేదవతి గారు. అవని చెప్పేదంతా నిజమేనా? అవని ఏది చెప్తే అది నమ్మేస్తారా? అడవిలో ఏదో జరిగితే దాంతో నాకేం సంబంధం చెప్పండి? నీకు సంబంధం ఉన్నట్టుగా నీ కంగారే చెప్తుందమ్మా. అవును మాయా, తడబడుతున్న నీ మాట, వణుకుతున్న నీ స్వరం
నువ్వేదో తప్పు చేశావని చెప్తున్నాయి. నలుగురిలో నిలబెట్టి అడిగినప్పుడు జనరల్గా ఎవరైనా తడబడతారు. న్యాయస్థానంలో ముద్దాయిని నిలదీసినట్టు నిలదీస్తారేంటి మీరు? ముహూర్తం దాటకముందే మాంగళ్య ధారణ జరగడం మంచిది. పదండి వెళ్దాం. లేదు మాయా, నాకు నిజాలు తెలియాలి. నువ్వు మాయని అనుమానిస్తున్నావేంటమ్మా? అమ్మా నువ్వు సడన్ గా అవని వైపు తిరిగావేంటమ్మా? అవని వైపు మారిపోలేదు. నిజం తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. నువ్వు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించకు. దేనికైనా ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి కదా. ఆభరణాల రూపంలో ఆధారాలని చూపించాను. ఇప్పుడు అతి ముఖ్యమైన 2 సాక్షులను కూడా పిలుస్తానుండు. గొప్పతీసి అక్షయని సామిని పిలుస్తుందా ఏంటి? మీరు బయటికి రావాల్సిన సమయం వచ్చింది. రండి సార్. వీళ్ళని సామి అడ్డుకున్నానని చెప్పాడు కదా, మరి ఎలా వచ్చారు? ఇంత బ్యాడ్ డే అయిపోయిందేంటి నాకు. మీరు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయిందని, మీరు ట్రీట్మెంట్ లో ఉన్నారని మాయ మేడం చెప్పింది. అవని పిలిస్తే వచ్చారేంటండి? అదంతా అబద్ధం. ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. నేను ఆభరణాలను తీసుకుని వస్తుండగా దారిలో జనం గుంపుగా ఉండడం కనిపించింది. ఇక్కడే ఉండమో వస్తాను. మై గాడ్, వీళ్ళ ఏంటమ్మా, తెలిసిన వాళ్ళ? మా కంపెనీ బాస్ అండి. ఎలా జరిగింది? బ్రేక్ ఫెయిల్ అయిందనుకుంటా అమ్మా. అందుకే వెహికల్ కంట్రోల్ తప్పి చెట్టుకు గుద్దుకుంది. ఎంతసేపు అయింది? ఓ పావుగంట అయిందమ్మా. కొన ఊపిరితో ఉన్నట్టున్నారు. అంబులెన్స్ కి కాల్ చేశారా? చేశామమ్మా, దాని గురించే చూస్తున్నాం. అదుగో శబ్దం వినిపిస్తుంది, వస్తున్నట్టుంది. మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఈయన పేరు శశిధర్, ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని చెప్పండి. ఏ హాస్పిటల్ వారైనా గుర్తుపడతారు, ట్రీట్మెంట్ ఇస్తారు. నేను అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలి. మా అత్తయ్య గారికి సీరియస్ గా ఉంది. సరేనమ్మా, వెళ్ళమ్మా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.